హాయ్ అండి. ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఒక ఫంక్షన్ కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానండి. అలానే ఫంక్షన్ ఎవరికి అనేది కూడా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్ చేసి రెడీ అయ్యి బట్టలు తీసుకోవడానికి అయితే బయలుదేరామండి. టైం అయితే మార్నింగ్ 10 to 11 అయితే అవుతుంది. మేము బయలుదేరేసరికి బయట మొత్తం బాగా మబ్బు పట్టి వర్షం పడేలా ఉందండి. ఈ ఫంక్షన్కి 3 days ముందైతే చెన్నై నుంచి వచ్చామండి. అప్పుడు వచ్చేటప్పుడు వర్షం పడింది కానీ పొలాల్లో ఇంత బాగా వాటర్ అయితే లేవు. ఆ రోజు నైట్ పడిన వర్షానికి పొలాలు మొత్తం నిండిపోయి ఇలా బాగా వాటర్ అయితే పడిపోయాయండి. ఆ టైంలో పొలాల్లో ఏమి పంట వేయలేదు కాబట్టి ఎంత వర్షం పడినా పర్లేదండి. ఒకవేళ పంట ఉంటే మొత్తం మునిగిపోయి పాడైపోతాయి. అత్తయ్య వాళ్ళకి నాట్లయితే సెప్టెంబర్ నవంబర్ టైంలో అయితే వేస్తారు. ఆ టైంలో అయితే ఎక్కువ వర్షాలు పడడం వల్ల లేటుగా అయితే స్టార్ట్ చేశారండి. ఇలా పొలాల్లో వాటర్ పడిపోవడం వల్ల లేట్ అయింది. ఇప్పుడైతే నాట్లు మొత్తం అయిపోయాయి. బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తాను. మబ్బు అయితే చాలా నల్లగా పట్టి బాగా చల్లగా అయితే ఉందండి. ఫంక్షన్ డేట్ దగ్గరకు వచ్చేసరికి వర్షం అయితే మార్నింగ్ టైంలో నైట్ టైంలో బాగా పడుతుందండి. అంతకుముందు అయితే ఎక్కువగా నైట్ టైంలోనే పడింది. ఇలా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఫంక్షన్ రోజు వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది, లేకపోతే చెప్పిన వాళ్ళందరూ వస్తారో రారో అని కొంచెం టెన్షన్ అయితే ఉందండి. కానీ ఫంక్షన్ మాత్రం అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగిందండి. ఇంకా మేమైతే బైక్లో కడవ కుదురు దాకా వచ్చి అక్కడి నుంచి బస్కి అయితే చీరాలు అయితే వచ్చామండి. చీరాలు వచ్చేసరికి టైం అయితే మధ్యాహ్నం 12 to 12:30 అయితే అయిందండి. అప్పుడైతే షాప్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ చేసి ఉన్నాయి భోజనం టైం అవ్వడం వల్ల. చీరాలో మార్కెట్ సెంటర్ వైపు వెళ్తే బట్టల షాపులన్నీ ఒకే చోట ఉంటాయి కదండి, అటువైపు అయితే వెళ్తున్నాము. బస్ స్టాండ్ నుంచి మార్కెట్ సెంటర్కి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ దూరం అయితే ఉంటుందండి. అందుకని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ దగ్గర అయితే దిగి బ్యాక్ సైడ్ నుంచి అయితే అటువైపు వెళ్తున్నాము. ఎక్కువ షాపులన్నీ అటే ఉంటాయి. తెలిసిన షాప్లోకి అయితే వెళ్ళి అక్కడ కొన్ని బట్టలు అయితే తీసుకున్నామండి. షాపింగ్ మాల్స్లోకి అయితే వెళ్ళలేదు, బాగా లేట్ అయిపోతుందని. బట్టలతో పాటు ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు, రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా చిన్న చిన్నవి తీసుకునేవి కూడా ఉన్నాయని బయట అయితే తీసుకున్నాము. అక్కడే రీజనబుల్గా ఉంటాయని తీసుకున్నామండి. చీరాలలో బట్టలు తక్కువ రేటుకి వస్తాయి అంటుంటారు కానీ తక్కువ రేటుకి అయితే ఏమీ రావండి. 1, 2 తీసుకోవాలంటే ఎక్కువ రేటే పడుతుంది. కొంచెం ఎక్కువగా బల్క్లో తీసుకోవాలి అంటే రేటు తక్కువ పడుతుంది, కానీ నార్మల్గా తీసుకోవడానికి కొంచెం రేటు ఎక్కువే ఉంటుంది. షాపింగ్ మాల్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి. బయట మార్కెట్లో అటువైపు అయితే కొంచెం రీజనబుల్గా అయితే ఉంటాయి రేట్లు. ఆ రోజు మేము ఏమి తీసుకున్నాం అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్లు అయితే తీసుకున్నాము, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి ఉంటాయని. తర్వాత గాజులు కూడా తీసుకున్నాము. శారీ మీదకి మ్యాచింగ్గా ఈ కలర్ గాజులు అయితే తీసుకున్నానండి. ప్లెయిన్ గాజులు అయితే దేవుడి దగ్గరికి ఇవ్వడానికి తీసుకున్నాను. శారీకి మ్యాచింగ్గా ఈ బ్లూ కలర్ గాజులు ఒకటే దొరికాయండి. లక్కీగా ఈ కలర్ అయితే ఉన్నాయి. మిగిలిన ఎక్కువ కలర్స్ అంతగా ఏమీ లేవు. వేరే షాప్లోకి వెళ్దామన్నా అక్కడ తెలియదు, దగ్గరలో ఉన్న షాప్లోనే తీసుకున్నామండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని. దీంతోపాటు ఈ కలర్ గాజులు కూడా తీసుకున్నాను. అవి వేరు ఇవి వేరు, కానీ రెండు కలిపి వేసుకుంటే చాలా బాగున్నాయి. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే అనిపించింది. తర్వాత ఫంక్షన్కి మెయిన్గా కావాల్సిన బట్టలు అయితే తీసుకున్నామండి. ఈ బట్టలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకైతే పంచల ఫంక్షన్ అయితే చేసాము, అందుకైతే ఇప్పుడు షాపింగ్ అయితే చేసి వచ్చామండి. ఇలా ట్రెడిషనల్గా కానీ ఫంక్షన్స్కి పట్టు బట్టలు తీసుకోవాలి అన్న రామరాజ్ కాటన్లో కొంచెం కలెక్షన్ బాగుంటుంది అని అందులో అయితే తీసుకున్నామండి. కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి అని. ఇందులో చిన్నపిల్లలకైతే చాలా మోడల్స్ ఉన్నాయండి, సపరేట్గా అయితే దొరుకుతున్నాయి. ఫస్ట్ అయితే సపరేట్గా తీసుకుందాం అనుకున్నామండి, కానీ ఇలా సెట్స్ వస్తున్నాయి అని చెప్పేసరికి 2 సెట్లు అయితే తీసుకున్నాము. పంచి తీసుకోలేదండి. ఫస్ట్ అయితే అవి విడిగా తీసుకుని ఇవైతే ప్యాంట్ టైప్లో ధోతీలా ఉంటాయి కదండి, అవి అయితే తీసుకున్నాము. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి ఇలా ప్యాకింగ్ కవర్స్, సోంపు ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి. వాటికి సపరేట్గా వేయడానికి చిన్న చిన్న కవర్స్ కూడా తీసుకున్నాము. రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంట్లోకి సరుకులు తీసుకునేటప్పుడే వాటితో పాటు కొన్ని టిఫిన్ ప్లేట్లు, భోజనం ప్లేట్లు కూడా తీసుకున్నామండి. భోజనం అయితే క్యాటరింగ్ ఇచ్చాము, అందుకని ఇవి ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చామండి. ఇంట్లో ఫంక్షన్ అంటే ఎక్కువగా బంధువులు వస్తూ ఉంటారు కదండి, ఈ టిఫిన్ ప్లేట్ని యూస్ చేస్తే కొంచెం పని తక్కువ అవుతుందని వీటిని తీసుకున్నాము.
మా వారు కూడా కొన్ని బట్టలు అయితే తీసుకున్నారు. అలానే మార్కెట్ సెంటర్లో అయితే కొన్ని స్పైసెస్ అయితే అమ్ముతారండి. ఏ ప్యాకెట్ అయినా 10 రూపాయలు. చాలా రీజనబుల్గా అనిపించాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. అవైతే కొన్ని తీసుకున్నాను. వీటిని సూపర్ మార్కెట్లో కొనాలంటే కొంచెం ఎక్కువ రేటే పడుతుందండి. అలానే ఇవి మొత్తం కలిపి ఒక ప్యాకెట్లో ఉంటాయి, కానీ కొన్ని చోట్ల సపరేట్గా అయితే దొరకవండి. మ్యాక్సిమం అన్ని మిక్స్ చేసినవే ఉంటాయి, విడివిడిగా అయితే దొరకవు. కానీ విడివిడిగా ఇవి తక్కువ రేటుకి చాలా రీజనబుల్గా అనిపించాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయండి. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు బిర్యానీ లాంటివి చేసుకోవడానికి ఈ స్పైసెస్ అయితే ఊర్లో అంతగా దొరకవండి, ఇబ్బంది అవుతుందని ఇవైతే తీసుకువచ్చాను. అత్తయ్య వాళ్ళది కూడా కొంచెం పల్లెటూరేనండి. వాళ్ళైతే ఎక్కువ స్పైసెస్ అయితే తినరు. మేము వెళ్ళినప్పుడే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటామండి, అందుకు యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇవి మీకు రీజనబుల్ అనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇవైతే ఫస్ట్ టైం తీసుకోవడము, ఇంతకు ముందు అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఎక్కువగా సూపర్ మార్కెట్లోనే తెచ్చుకుంటూ ఉంటామండి. తర్వాత ఫంక్షన్ అంటే వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి పల్లెటూరుల్లో ఎక్కువగా. వీటిని నార్మల్గా షాప్లో కూలింగ్ ఉన్నవి తీసుకోవాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుందండి. ఇలా హోల్సేల్గా ఒకేసారి తెచ్చుకుంటే కూలింగ్ లేనివి తక్కువ రేట్ అయితే పడతాయండి. చీరాలలో పట్టాభి స్వీట్స్ తర్వాత ఇంకో స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. అది వచ్చేసి స్వీట్ సమోసా. అంతకుముందు టేస్ట్ అయితే చాలా బాగుండేది, ఇప్పుడైతే అంతగా క్వాలిటీ ఉండట్లేదు, టేస్ట్ కూడా అంతగా బాగోట్లేదండి. లోపల స్టఫింగ్ అయితే జీడిపప్పు, బ్రెడ్ పౌడర్ అయితే వేస్తారండి. టేస్ట్ చాలా బాగుండేది. ఇది కూడా మార్కెట్ రోడ్లో మనకి నార్మల్ సమోసాలు ఎలా అయితే అమ్ముతారో వాటితో పాటు స్వీట్ సమోసాను కూడా అమ్ముతారండి. అక్కడ ఒక చోటే దొరుకుతుంది. తర్వాత అవి తీసుకుని రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే వెళ్ళి వచ్చామండి. అవి కూడా ఆర్డర్ ఇచ్చేసి మిగిలినవి కూడా తీసుకుని ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయితే అవ్విందండి. రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నాము, ఎలా ప్యాక్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.